వెల్కమ్ టు మెగా 9 టీవీ. అంతరిక్ష పరిశోధనల్లో ముఖ్యంగా చంద్రుడిపై ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న సంగతి మనకు తెలిసిందే. అమెరికా, రష్యా, చైనా, మన భారతదేశం ఇప్పటికే చంద్రుడిపై తమ సత్తా చాటాయి. ముఖ్యంగా ఇండియా ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే దక్షిణ ధ్రువంపైకి మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కూడా తన ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది. పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన సుపార్కో తమ మొట్టమొదటి లూనార్ రోవర్ను సిద్ధం చేస్తుంది. ఈ రోవర్కు పాకిస్తాన్ జాతిపిత పేరు మీదుగా జిన్నా-1 అని అధికారికంగా నామకరణం చేసింది. అసలు పాకిస్తాన్ సొంతంగా చంద్రుడిపైకి వెళ్తుందా లేక చైనా సాయం తీసుకుంటుందా? చంద్రుడిపై ఈ జిన్నా-1 లక్ష్యాలేంటి? దీని ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పదండి. ఏదైనా ఒక దేశం తమ తొలి స్పేస్ మిషన్ కు పేరు పెట్టాలంటే ఎంతో ఆలోచిస్తుంది. కానీ పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ సుపార్కో మాత్రం ఇందుకు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. తమ తొలి లూనార్ రోవర్ కు పేరు సూచించాల్సిందిగా దేశవ్యాప్తంగా ఒక భారీ పోటీని నిర్వహించింది. తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధించి అనే పేరును ప్రతిపాదించారు. అయితే విజేతను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు అధికారులు. ఈ డ్రాలో జవహర్ నగర్ కు చెందిన 17 ఏళ్ల యువకుడు తయాబ్ కరీం విజేతగా నిలిచాడు. సుపార్కో చైర్మన్ మాట్లాడుతూ ఈ జిన్నా-1 అనే పేరు పాకిస్తాన్ వ్యవస్థాపకుడు ఖైద్-ఏ-ఆజం అహ్మద్ అలీ జిన్నాకు తామిస్తున్న ఘనమైన నివాళి అని సగర్వంగా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ సొంతంగా రాకెట్ లాంచ్ ప్యాడ్లు, భారీ అంతరిక్ష వాహక నౌకలు లేని పాకిస్తాన్ చంద్రుడిపైకి ఎలా వెళ్తుంది? ఇక్కడే అసలు కథ ఉంది. పాకిస్తాన్ తమ జిన్నా-1 రోవర్ను సొంతంగా ప్రయోగించడం లేదు. దానికి సహాయంగా డ్రాగన్ కంట్రీ చైనా రంగంలోకి దిగింది. 2029లో చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న చాంగ్-ఈ-8 మిషన్ ద్వారా పాకిస్తాన్ రోవర్ చంద్రుడిపైకి వెళ్లనుంది. చైనాకు చెందిన ల్యాండర్ ఈ జిన్నా-1 రోవర్ను తనలో భద్రపరుచుకొని తీసుకెళ్లి చంద్రుడి దక్షిణ ధ్రువం ప్రాంతంలో సురక్షితంగా దించుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చైనా స్పేస్ బస్సులో పాకిస్తాన్ రోవర్ ప్రయాణించబోతుంది అన్నమాట. చైనా సహాయంతో వెళ్తున్నప్పటికీ ఈ రోవర్ను పాకిస్తాన్ శాస్త్రవేత్తలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. అక్కడ సూర్యరశ్మి పడని ఎన్నో బిలాలు, మంచు రూపంలో నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ దిగిన తర్వాత జిన్నా-1 రోవర్ శాస్త్రీయ పరిశోధనలు చేపడుతుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న ప్లాస్మా, ప్రమాదకరమైన రేడియేషన్ స్థాయిలు, అక్కడి భౌగోళిక స్వరూపాన్ని ఈ రోవర్ అత్యంత నిశితంగా అధ్యయనం చేస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు జీవించడానికి, స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన కీలక వాతావరణ పరిస్థితులపై ఈ రోవర్ డేటాను సేకరిస్తుంది. పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధన ప్రయాణంలో ఈ జిన్నా-1 మిషన్ ఒక చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని సుపార్కో ధీమా వ్యక్తం చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ దేశ శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలకు ఈ మిషన్ మార్గం చూపుతుందని పాక్ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అంతరిక్ష అన్వేషణలో తమ సంకల్పం, పురోగతి ఎంత బలంగా ఉందో ప్రపంచానికి చాటి చెప్పడానికే పాకిస్తాన్ ఈ మిషన్ను ఒక ప్రతీకగా తీసుకుంటుంది. చైనా కలిసి అంతరిక్ష పరిశోధనలు చేయడం ద్వారా ఆసియాలో తమ ఉనికి కాపాడుకోవాలని పాక్ ప్రయత్నిస్తుంది. ఒకప్పుడు స్పేస్ రేస్ అంటే కేవలం అమెరికా, రష్యాలకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు ఇండియా, చైనా, జపాన్, తాజాగా పాకిస్తాన్ కూడా ఈ రేస్లో భాగమవుతూ ఉండటంతో అంతరిక్షంలో ఆసియా దేశాల హవా నడుస్తుంది.